హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నేను మా యోగిత అయితే మంచిగా ప్రతి ఒక్క కంపెనీకి కాళ్ళు పుట్టడు గుళ్ళు తిరిగేసామన్నమాట. ఎక్కడ అసలు వేకెన్సీసే లేవు. ఇంకా మేము ఉద్ధరించి ఏం చేస్తామని చెప్పి ఫస్ట్ అయితే తిండి మీద పడ్డాం. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే చికెన్ కొని తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఒట్టి చికెన్ ఏం తింటామని చెప్పి అలా వెజ్ బిర్యానీ చేసుకున్నామని దాని సామాన్లు కూడా పట్టుకొచ్చేసాము. అసలు ఎక్కడికి వచ్చినా నాకు ఈ వంట బాధ అయితే తప్పదనమాట. దీనికేమో వంట రాదు. ఇది వండితే నేను తినలేను, ఇంక ప్రశాంతంగా నేనే తిన్నామని చెప్పి నేనే వండుకుంటున్నాను ఎక్కడికి వచ్చినా. ఇంకా నేనైతే వెజ్ బిర్యానీ వండుతున్నాను. అసలు ఇది నా వెజ్ బిర్యానీ కాదు, మన అమ్మల వెజ్ బిర్యానీ అనమాట. మన చిన్నప్పుడు ఇవే వెజ్ బిర్యానీ చేసి తెగ సపరేట్ చేసేసేవాళ్ళు అనమాట. మా అమ్మకి అయితే చిన్నప్పుడు కూడా అసలు ఈ బిర్యానీ వచ్చేది కాదు, మా నాన్నే వండేటోళ్ళు అనమాట. ఇంక ఈ గుండుగడ అయితే మా యోగిత వాళ్ళ అత్త కొడుకు 9 సంవత్సరాలు ఉంటాయేమో ఆడికి. వచ్చి నుంచి ఎన్ని క్వశ్చన్లు వేసాడంటే నిజంగా ఆడి బొర్రకో దండం. ఇంకా నేనైతే ప్రతిసారి మీకు తిండికి చూపిస్తాను కాబట్టి ఈసారి కూడా చూసేయండి. నిజంగా ప్రతిసారి కన్నా ఈసారి మాత్రం టేస్ట్ చాలా బాగుంది. నా మాటలు కాదు, మా యోగిత చెప్పి చూడండి. మీరైతే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.